హైబర్నేట్ అనే ఆప్షన్ మీకు ఉండదు. దీన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్‌గా అయితే హైబర్నేట్ అంటే ఏంటో చెప్తాను. మీకు స్లీప్ అయితే తెలిసే ఉంటుంది. స్లీప్ కొడితే మీరు ఏం చేస్తున్నా గానీ అది స్లీప్‌లోకి వెళ్ళిపోయినా మళ్ళీ ఆన్ చేస్తే ఎక్కడున్నామో అక్కడ బ్యాక్ వచ్చేస్తాము. ఏ మ్యాప్స్ ఉన్నా అవి ఓపెన్ అయిపోయి ఉంటాయి. కానీ ఇదేంటంటే స్లీప్ ఏంటంటే లో పవర్ మోడ్‌లోకి వెళ్తుంది. మీరు దీన్ని క్లిక్ చేస్తే చదవచ్చు అదేం చెప్తుందో. కానీ హైబర్నేట్ అలా కాదు. హైబర్నేట్ ఏం చేస్తుందంటే మీ వర్క్ అంతా ర్యామ్‌లో సేవ్ చేసుకొని షట్ డౌన్ అయిపోతుంది. అండ్ మీరు ఆన్ చేసినప్పుడు వెంటనే ఆన్ అయిపోతుంది ఫాస్ట్‌గా. కానీ స్లీప్‌లో ఉండి మళ్ళీ ఆన్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. హైబర్నేట్ స్లీప్ ఆల్టర్‌నేటివ్‌గా పనిచేస్తుంది. సో, చాలా మంది ఇది తెలీదు. ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, ఎలా పనిచేస్తుంది, హైబర్నేట్ అంటే ఏంటని. ఫస్ట్ దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చెప్తాను. దానికోసం పవర్ బటన్ మీద రైట్ క్లిక్ చేసి పవర్ ఆప్షన్స్‌లోకి వెళ్ళండి. పవర్ ఆప్షన్స్‌లో వెళ్ళాక ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. చూస్ వాట్ ద పవర్ బటన్ డూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చేంజ్ ద సెట్టింగ్స్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇది మీకు జనరల్‌గా టిక్ ఉండదు. దీన్ని హైబర్నేట్ అని టిక్ చేసి సేవ్ చేంజెస్ కొడితే ఇక్కడ మళ్ళీ స్టార్ట్‌లోకి వెళ్ళి పవర్ బటన్‌లోకి వెళ్తే షట్ డౌన్, రీస్టార్ట్ అని ఉంటుంది. ఇక్కడ హైబర్నేట్ కూడా వచ్చేస్తుంది. కాకపోతే ఈ హైబర్నేట్ స్లీప్ ఏందంటే మీరు ల్యాప్‌టాప్ అయింటే ఎక్కువ ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఈ స్లీప్ షట్ డౌన్ అని వాడకపోవడమే మంచిది. దీనివల్ల ల్యాప్‌టాపు ఎందుకంటే ఇప్పుడు దీన్ని ర్యామ్‌లో సేవ్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి మనం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అటు ఇటు ఊగడం వల్ల డేటా పోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇవి ట్రావెలింగ్ చేసుకునేటప్పుడు వాడొద్దు. కానీ మామూలుగా మీరు ఒకే ప్లేస్‌లో ఉంటే ఇది వాడొచ్చు. దానికోసం ఇది బెస్ట్ ఆప్షన్. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.